వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. వరంగల్ ఉమ్మడి జిల్లాలలో నవంబర్ 8, 9 తెలంగాణ జాగృతి జనం బాట విజయవంతం చేయాలి. విధుశేఖర భారతి స్వామిని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి. తుగ్గలి మండలం రాతన్న గ్రామంలో ఉల్లి పంట గ్రేడింగ్ పరిశీలించి రైతులతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి. ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని ఫోన్. మొంతా తుఫాన్ పరిస్థితిపై మోదీ ఆరా. కేటీఆర్ చొరవతో స్వదేశానికి చేరుకున్న గల్ఫ్ బాధితుడు. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ జాగృతి జనం బాట విజయవంతం చేయాలి. జిల్లా అధ్యక్షులు శ్రీశైలం అధ్యక్షతన జరిగిన సమావేశంలో జాగృతి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మారపల్లి మాధవి మాట్లాడుతూ, చారిత్రాత్మక నేపథ్యం కలిగిన వరంగల్ ఉమ్మడి జిల్లాలలో నవంబర్ 8, 9 తేదీలలో జాగృతి జనం బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పవిత్ర పుణ్యస్థానాలు కిలా వరంగల్ కోట, 1000 స్తంభాల గుడి, భద్రకాళి దేవాలయంను జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత గారు సందర్శిస్తారని తెలియజేశారు. ఆదివాసీ జాగృతి రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు మాట్లాడుతూ, జాగృతి జనం బాట కార్యక్రమం భాగంగా వరంగల్ జిల్లాలోని మేధావులు, ప్రొఫెసర్లు, న్యాయవాదులను, డాక్టర్లు, ఇంజనీర్లు, జర్నలిస్టులు, కుల ప్రజా సంఘాల నేతలను కలిసి జాగృతి జనబాట కార్యక్రమంలో మమేకం కావాలని కోరారు. నా పేరు లోకిని రాజు. నేను తెలంగాణ ఆదివాసీ జాగృతి రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు జాగృతి వ్యవస్థాపకులు, రాష్ట్ర అధ్యక్షులు గౌరవ శ్రీమతి కవితక్క గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు జనబాట కార్యక్రమము విజయం జరగాలని చెప్పేసి మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము ఒకటే కోరుతా ఉన్నాము, తెలంగాణ వ్యాప్తంగా అన్ని వర్గాలు, అన్ని మతాలు ఉన్నాయి, అన్ని వర్గాలు ఉన్నాయి, అన్ని ప్రాంతాలు ఉన్నాయి, అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రభుత్వాలు వస్తున్నాయి, పోతూ ఉన్నాయి. కానీ ఈ తెలంగాణ పొందుపడేటువంటి కష్టాలు మాత్రము చెప్తున్నారు కానీ ఎవరు కూడా తీర్చలేరు. ఏదైతే గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి సమస్యలు ఉన్నాయో, ప్రజలకు ఇచ్చిన మాటలు, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో అవి పూర్తిగా ఆ ప్రభుత్వాలు నెరవేర్చేస్తున్నారు. కాబట్టి ఏవైతే ప్రజలలో హామీ ఇచ్చినటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలని కవితక్క గారు తీసుకొని జనబాట కార్యక్రమం మీద అన్ని వర్గాలని, అన్ని కుల సంఘాలని, మేధావులని, ప్రముఖులని అందరితోటి మమేకం అవుతూ ఈ తెలంగాణ ఇప్పటి కూడా ఏ ప్రభుత్వం కానీ, ఏ మంత్రులు కానీ, ఏ ఎమ్మెల్యేలు కానీ రాజకీయాలు తప్ప ప్రజల సమస్యల మీద మాట్లాడేటువంటి శక్తి కానీ, ధైర్యం కానీ ప్రజల మధ్య వచ్చి మాట్లాడలేరు. ఏమున్న ఎన్నికలు వాళ్ళ యొక్క రాజకీయ మాను తప్ప వేరే విషయాలు లేవు. ఇలా ఏకైక తెలంగాణలో ఒక ఆడబిడ్డగా పుట్టి ఈ తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కొన్ని ఉన్నప్పటికీ, ఇలా జాతీయ పార్టీలో ఉన్నప్పటికీ, అదేవిధంగా ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఉన్నప్పటికీ కూడా కనీసం వాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషించిన పరిస్థితులు లేవు. ఈ రోజు జనం కోసం, ప్రజల కోసం ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం తెలంగాణ జాగృతి తన గలాన్ని ఎత్తింది. అందులో భాగంగా అనేక సమస్యలను కూడా ప్రభుత్వం పైన ఎగరు పెట్టినటువంటి సంస్థ, ఏకైక సంస్థ కేవలం తెలంగాణ జాగృతి. ఇలా నిరుద్యోగులను మోసం చేసే విధంగా టీజీపీఎస్సీ సంబంధించినటువంటి నియామకాల్లో వ్యతిరేకోద్యమాలను నిర్మించినటువంటి గడ్డ. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మేధావులు కానీ, విద్యార్థులు కానీ, యువజన నాయకులు కానీ, జర్నలిస్టు మిత్రులు కానీ మీరందరూ కూడా సమాలోచన చేయాలి. మీతో మా పాటు మేము మమేకమైపోయి మేధోమదనం చేసుకొని రాబోయే తెలంగాణలో ఒక బంగారు తెలంగాణ అంటే ఏదైతే సామాజిక తెలంగాణ నిర్మించుకోవాలనుకుంటున్నామో అందులో అన్ని వర్గాలకు కూడా పెద్దపీట వేసే విధంగా, అన్ని వర్గాలు కూడా చట్టసభలకు వచ్చే విధంగా, ఏదైతే కులాలు ఇప్పటివరకు అసెంబ్లీ గేట్లను కూడా చూడనబడినటువంటి కులాలు ఉన్నాయి, అట్లాంటి కులాలకు కూడా ప్రాతినిధ్యం ఉండే విధంగా అది కేవలం కవిత గారి ద్వారానే సాధ్యమైంది. ఈ యొక్క 4 నెలల సుదీర్ఘ పర్యటన తర్వాత కూడా ఒక రాజకీయపరమైనటువంటి నిర్ణయాన్ని కూడా తెలంగాణ జాగృతి రాబోతా ఉన్నది. కాబట్టి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటన జరుగుతున్నది. దానిలో భాగంగానే వచ్చే ఈ నెల 8, 9 తారీఖులలో వరంగల్ అండ్ హన్మకొండ 2 జిల్లాలకు కలుపుకొని జాగృతి జనబాట కార్యక్రమం జరుగుతుంది. జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ జాగృతి జనం బాట కార్యక్రమానికి మేమందరం ప్రజలందరినీ ఆహ్వానిస్తున్నాం. మేధావులు,
జర్నలిస్టులు, ఉద్యమకారులు, అదేవిధంగా ప్రొఫెసర్స్, రిపోర్టర్స్, కుల సంఘాల నాయకులు, అన్ని కులాలకు సంబంధించినటువంటి ఉన్నటువంటి కుల సంఘాల నాయకులతో పాటు అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి కూడా వారిని కూడా గుర్తించేసి వారిని కూడా ఆహ్వానించడం జరుగుతున్నది. కాలేజీలకు సంబంధించినటువంటి విద్యార్థులు, యూనివర్సిటీలకు సంబంధించినటువంటి విద్యార్థులు, ప్రొఫెసర్స్ ప్రతి ఒక్కరిని మేము జాగృతి జనబాట కార్యక్రమం స్థలాలను కూడా ప్రత్యేకమైనటువంటి స్థలం కూడా సందర్శించడం జరుగుతుంది. ఎవరైతే ప్రొఫెసర్స్, జర్నలిస్టులు, మేధావులు ఉన్నారో వాళ్ళని కూడా కలిసి వారి యొక్క ఆలోచన కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు సామాజిక తెలంగాణ సాధించేటువంటి విషయంలో ఒక్కొక్కరి ఆలోచనలు పంచుకొని మీ అందరి ఆలోచనల మేరకు, మీ అందరి సలహా సూచనల మేరకు జాగృతిగా మేము ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ జాగృతి జనబాటలో కలిసి వచ్చి మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క సలహాలను మాకు అందించాలి. మీ యొక్క సలహాల మేరకు మేము భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఇప్పటికీ ఎన్నో విధాలు అవదవకులను, అడుగుదోకులను ఎన్నో ఎదుర్కొని ఇక్కడికి ముందుకు రావడం జరుగుతుంది. ఎన్ని అవతరణలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా మా కార్యక్రమాన్ని ఆపేలేదు. మేము ఇలాగే ముందుకు కొనసాగిస్తాం. కాబట్టి ప్రజల యొక్క ఆశీర్వాదం మీ మద్దతు ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మారిపల్లి మాధవి, తెలంగాణ జాగృతి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు. దుర్గమ్మ గుడిలో జోగి రమేష్ సత్య ప్రమాణం. కల్తీ మద్యంతో తనకు సంబంధం లేదని కుటుంబ సమేతంగా ప్రమాణం. నకిలీ మద్యం ఆరోపణలపై గతంలోనే చంద్రబాబు, లోకేష్ కు జోగి రమేష్ సవాల్. జోగి రమేష్ సవాల్ పై ఇప్పటి వరకు స్పందించిన చంద్రబాబు, లోకేష్. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనం అనంతరం ఘాట్ రోడ్ ఎంట్రన్స్ లో జోగి రమేష్ ప్రమాణం. తిరుమల రాలేను, అమ్మ కనకదుర్గమ్మ దగ్గర రాలేను అంటే నేనే మీ ఇంటికి వస్తా, నేనే నా కుటుంబాన్ని తీసుకుని మీ దగ్గరికి వస్తా, భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పు చంద్రబాబు నాయుడు గారు. జోగి రమేష్ తప్పు చేశాడు అంటే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పా. దాని మీద కూడా చలనం లేదు. లైట్ డిటెక్టర్ టెస్ట్ ఎవరైనా ముందుకు వస్తారా, ఎవరైనా దమ్ముగా వస్తారా, లైట్ డిటెక్టర్ టెస్ట్ కైనా రెడీ అని చెప్పేశా. అది కూడా లేదు. తర్వాత చంద్రబాబు నాయుడుతో సమావేశమైన తర్వాత వల్లరామయ్య గారు తిరుమల కాదు, ఏడుకొండల వారి దగ్గర కాదు, చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర కాదు, లైట్ డిటెక్టర్ టెస్ట్ కాదు, నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కు సిద్ధమా అని అడిగాడు. నేను అమ్మ కనకదుర్గమ్మ సాక్షి ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తా ఉన్నాను. నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కూడా సిద్ధమే అని చెప్పేసి దమ్ముగా చెప్పా. ఇంతవరకు ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. సమాధానం లేకపోగా ఎవడో ఎక్కడో పట్టుకొచ్చి ఎవరినో తీసుకొచ్చి మా ఇబ్రహీంపట్నంలో జన్మించినంత మాత్రాన మా ఇబ్రహీంపట్నంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 55 సంవత్సరాలుగా నాకు తెలుసు. అటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి జోగి రమేష్ మీద నిరద, జోగి రమేష్ మీద బురద, జోగి రమేష్ ని వ్యక్తిత్వ హననం చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ఎంతగా దిగజారిపోయిందో మీడియా మిత్రులందరూ కూడా ఒకసారి చూడాలి. దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు అతను ఎవరి పేరు చెప్పారో తెలుసు. అతనికి గన్నవరంలో రెడ్ కార్పెట్ స్వాగతం ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. తీసుకెళ్లారు, విచారణ జరిపారు. రిమాండ్ రిపోర్ట్ లో ఎప్పుడైనా సరే జోగి రమేష్ అనే మాట కానీ వచ్చిందని అడుగుతా ఉన్నా, లేదు కోర్టులో ఎప్పుడైనా చెప్పాడని అడుగుతా ఉన్నా. ఒక వీడియోని, ఆ వీడియో కూడా అతను బాంబేలో సెల్ ఫోన్ పోయిందని చెప్తే ఆ వీడియోల ద్వారా జోగి రమేష్ కు సంబంధం ఉందని చెప్పేసి, అంటే ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, లోకేష్ దిగజారిపోయారో ఒక్కసారి మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలు గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గాని వచ్చి, లోకేష్ గాని వచ్చి, ఆ శాఖ మంత్రి గాని వచ్చి, సిట్ అధికారి గాని వచ్చి జోగి రమేష్ తప్పు చేశాడని చెప్తే అమ్మ కనకదుర్గమ్మ సాక్షిగా ఇక్కడే ఉరి వేసుకొని చచ్చిపోవడానికైనా జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నా. తప్పు చేయని నన్ను, నా వ్యక్తిత్వ అననాన్ని దెబ్బతీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నా వ్యక్తిత్వ అననాన్ని దెబ్బతీసిన లోకేష్, మీరు సమాధానం చెప్పాలా. ఈరోజు ఇంత దమ్ముగా, ఇంత ధైర్యంగా గుండెల మీద చేవేసుకొని నా కుటుంబాన్ని తీసుకొచ్చి నా భార్య పిల్లలతో సహా నీ ముందు నిలబడ్డా, అమ్మ కనకదుర్గమ్మ ముందు నిలబడ్డా, కృష్ణమ్మ తల్లి ఒడ్డు నిలబడ్డా. దయచేసి రాష్ట్ర ప్రజలు గమనించమని కోరుతా ఉన్నా. నన్ను దెబ్బ కొట్టాలంటే ఇంకొక విధంగా కొట్టు, రాజకీయంగా కొట్టు, లేదంటే ఇంకొక విధంగా కొట్టు, అంతే. వ్యక్తిత్వ అననాన్ని నన్ను పరీక్ష చేయొద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు కోరుతా ఉన్నా. ఇటువంటి దుర్మార్గమైన క్రీడకు నువ్వు శ్రీకారం చుడితే నీకు భార్య పిల్లలు ఉన్నారు చంద్రబాబు నాయుడు, నీకు భార్య పిల్లలు ఉన్నారు లోకేష్. ఈ రోజుతో ఇది ఆగిపోదు. సిట్ అధికారులకు చెప్తా ఉన్నా, దయచేసి
చంద్రబాబు నాయుడు చెప్పాడని చెప్పేసో లోకేష్ చెప్పాడని చెప్పేసో జోగి రమేష్ని కన్నా వ్యక్తిత్వ అననానికి కన్నా మీరు గురి చేస్తే రేపు రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో ప్రజా తీర్పు కోరవలసి వస్తుంది చంద్రబాబు నాయుడు. నిన్ను మాత్రం ఈ రాష్ట్ర ప్రజలు ఊరికి ఎందుకంటే నా మీద అపాండాలు వేస్తావా, నన్ను నా ప్రతిష్టని మంట కలుపుతావా, రాజకీయాలను రాజకీయంగా చూసుకుందాం. అంతేకాని ఇటువంటి దుర్మార్గమైన క్రీడకు నువ్వు కన్నా ఒడిగడితే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు, బడుగు బలహీన వర్గాల వారు, నా రక్త సంబంధికులైన నా గౌడ కోసులు, నా రాధారంగా మిత్రమండలి సభ్యులు అందరూ కూడా ముక్త కంఠంతో చంద్రబాబు నాయుడిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. నా వ్యక్తిత్వ సహనాన్ని, నా వ్యక్తిత్వ అన్ననాన్ని దయచేసి ఇటువంటి దుర్మార్గమైన క్రీడకు శ్రీకారం చుట్టొద్దు. నీ రాక్షస ఆనందం కోసం జోగి రమేష్ ని నెల 2 నెలలు 3 నెలలు ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు చేసే ప్రతి పనిని కూడా, ప్రతి ప్రజా వ్యతిరేక విధానాన్ని కూడా అడ్డుకోవటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగనన్న సైనికుడిగా ఎప్పుడు జోగి రమేష్ ముందే ఉంటాడని చెప్పేసి చంద్రబాబు నాయుడికి, లోకేష్ కి, ఈ ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా. నా ఆవేదనని, నా బాధని ఒక్కసారి మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలకి మాత్రం తెలియజెప్పమని చెప్పేసి మీ ద్వారా వేడుకుంటూ ఉన్నా. కర్నూలు తెలుగు సినీ పరిశ్రమ పట్ల కర్నూలు ప్రజలు చూపే అభిమానాన్ని మరవలేమని దర్శక నిర్మాత శాంతికుమార్ అన్నారు. బ్రహ్మ ఆర్ట్స్ క్రియేషన్స్ పథకం 3-2-1 అనే టైటిల్ తో నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ సందర్భంగా చిత్ర యూనిట్ కర్నూలుకు విచ్చేసింది. ఈ సందర్భంగా స్థానిక రవీంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిత్ర దర్శకుడు నిర్మాత శాంతికుమార్ మాట్లాడారు. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నానండి. నా పేరు చిలుముల శాంతికుమార్. నేను ఈ సినిమాకి ప్రొడ్యూసర్, రైటర్ అండ్ డైరెక్టర్. ఇంతకుముందు నేను 3 సినిమాలు చేస్తున్నాను. 3 తెలుగు ఫిల్మ్స్. అందులో మొట్టమొదటి సినిమా అమెరికా ఇండియా 2001లో చేసిన దానికి కాంస్య నంది వచ్చింది. అలాగే 3వ సినిమాగా R3 చేసిన దానికి గోల్డెన్ నంది బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్గా వచ్చింది 2014లో. ఇది నా 4వ సినిమా. ఈ సినిమా కాన్సెప్ట్ వచ్చేసి లవ్ మ్యారేజ్ బేసిస్ అరేంజ్డ్. సాధారణంగా కాన్ఫ్లిక్ట్ ఉంటుంది అందరికీ, లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా అనేది. సో ఈ సోషల్ ఎలిమెంట్ని తీసుకొని ఈ కథని రాసుకోవడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరూ ఫ్యామిలీలో తల్లిదండ్రులు, పిల్లలు అందరూ చూడడానికి సినిమా. సో ఇది అందరూ ఎంజాయ్ చేస్తారు, అందరికీ నచ్చుతుందని నేను భావిస్తున్నాను. ఇది క్లుప్తంగా భావిస్తాను. అంతేకాకుండా ఈ సినిమా ఇంకో విశేషం ఏంటంటే ఏపీ ఫిల్మ్ ఛాంబర్ తరఫున మొట్టమొదటి సినిమా తెలిసి చాలా సంతోషం వేసింది. ధన్యవాదాలు. సో మొట్టమొదటి సినిమాగా ఏపీ ఫిల్మ్ ఛాంబర్ తరఫున వచ్చింది, నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. ఆంధ్రప్రదేశ్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తరఫున మొట్టమొదటి సినిమా. ఆంధ్రప్రదేశ్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున మొట్టమొదటి సినిమాగా 3-2-1 అనే సినిమాని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా మా చైర్మన్ గారు టీజీ వెంకటేష్ గారి ప్రోద్బలం, సపోర్ట్ వల్ల ఇక్కడ ఇండస్ట్రీ స్థిరపడడానికి అనేక రకాల సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సినిమా చాలా బాగా చేశారు. ఇక్కడ 20 రోజుల పైన షూటింగ్ జరిగింది. అలాగే చైర్మన్ తరఫున ఫస్ట్ సినిమాగా నమోదు కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నటిస్తున్నటువంటి హీరో, హీరోయిన్ కానీ చాలా చక్కగా చాలా బాగా చేశారు. వాళ్ళకి మన ఛాంబర్ తరఫున మంచి ఫ్యూచర్ ఉంటుంది. అలాగే ఇంకా రకరకాల సినిమాలు కూడా ఇక్కడ మొదలు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాం. మిగతా వాళ్ళు కూడా మా ఇండస్ట్రీ మీద సపోర్ట్ చేసి, ఎందుకంటున్నామంటే తెలంగాణలో ఉంది కాబట్టి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తెలంగాణ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సినిమా ఇండస్ట్రీ లేదు. కర్నూలులో మొట్టమొదటిగా మేము ప్రారంభించడం జరిగింది. ఈ కర్నూలు అనేది అన్ని రకాలుగా సౌకర్యవంతమైన ఏరియా, లొకేషన్లకు కానీ, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ పరంగా కానీ 5 నేషనల్ హైవేలు ఉన్నాయి. ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది, మంచి మంచి లొకేషన్లు ఉన్నాయి. ఇక్కడ తీసిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఈ సినిమా కూడా మా చైర్మన్ తరఫున వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అలాగే డైరెక్టర్ శాంతికుమార్ గారు, తర్వాత రామిరెడ్డి గారికి, అలాగే హీరోయిన్ లావణ్య గారికి, హీరో మోహిత్ గారికి నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే వారికి కూడా ఇక్కడ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటూ చేస్తాను. నమస్కారం.
వాయిస్. అందరికీ నమస్కారం అండి. నా పేరు చిలుముల శాంతి కుమార్. నేను ఈ సినిమాకి రైటర్, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. నాతో పాటు రామానుజ రెడ్డి గారు ఉన్నారు, వారు కూడా మరో ప్రొడ్యూసర్ ఈ సినిమాకి. తర్వాత ఇది నా 4వ సినిమా. ఇంతకుముందు 3 మూవీ క్రూ విషయానికి వస్తే పిఓపి కానివ్వండి, మా టీం కానివ్వండి, అంత కర్నూలు ఈ స్కెడ్యూల్ కానీ ఫస్ట్ షెడ్యూల్ కానీ అందరూ సరదాగా మూవీ షూట్ చేసుకుంటూ చాలా బాగా సీన్స్ కూడా బాగా వచ్చాయి. అలానే మా ప్రొడ్యూసర్ రెడ్డి సార్ అన్నిటి దగ్గర మాకు సపోర్ట్ చేస్తూ చాలా ఒక మంచి ఒక ఎక్స్టెన్షన్ లాగా అయింది. అట్ ద సేమ్ టైం షూట్లో సీన్స్ కూడా చాలా బాగా వచ్చాయి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ కర్నూలులో షూట్ చేస్తున్నప్పుడు పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ రవీంద్ర కాలేజ్ ఫర్ ఉమెన్ చాలా సపోర్ట్ చేశారు మాకు. సో మాకు అంత సపోర్ట్ ఇచ్చినందుకు 2 కాలేజెస్కి చాలా థ్యాంక్స్. అండ్ ఇక్కడికి వచ్చాక తెలిసింది ఆంధ్రప్రదేశ్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో రిజిస్టర్ అయిన ఫస్ట్ ఫిలిం మాదేనని. సో ఈ ఫిలింలో ఫిలిం ఛాంబర్లో మా మూవీలో ఫస్ట్ రిజిస్టర్ అయ్యి నేను మోహితల హీరోయిన్గా చేస్తున్నందుకు అది మాకు చాలా ప్రౌడ్ మూమెంట్. సో ఇప్పటికీ అది మాకు గుర్తుండిపోతే ఆ ఛాంబర్ నుంచి కూడా మాకు ఎంత సపోర్ట్ ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్. సో మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు రావాలి. ఆంధ్రప్రదేశ్ జనాలు అందరూ మా మూవీని బ్లెస్ చేసి మా మూవీని మంచిగా ఇచ్చారని. మంచిర్యాల జిల్లాలోని యువతకు డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాల పట్ల అవగాహన సదస్సు నిర్వహించిన మంచిర్యాల డీసీపీ భాస్కర్. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి, ఎన్ని ఇబ్బంది ఉన్నా 100 డైల్ కాల్ చేయండి. మీ ఇంట్లో మీ పిల్లలకి ఇట్లా ఎవరైనా గంజాయి లాంటిది కానీ ఏదైనా మత్తు పదార్థాలు కానీ, ఈవెన్ ఇంటర్ 10వ 11వ చదువుతూ కూడా చాలామంది పిల్లలు ఆల్కహాల్కు ఫస్ట్ అలవాటు అవుతున్నారు, బీర్లకి ఇట్లా. అట్లాంటిది ఏదైనా ఇష్యూ ఉన్నా మాకు 100 డైల్ కాల్ చేయండి, లేకపోతే మా ఆఫీసర్లకు కాల్ చేయండి, మేము వస్తాము. మీ పిల్లవాడు నిజంగా గంజాయి తాగుతున్నా కానీ కేసు పెట్టనని చెప్తున్నాను మీకు. మీ తల్లిదండ్రులే ముందుకు వచ్చి చెప్తే మీ పిల్లవాడి మీద కేసు పెట్టాం. ఆ పిల్లవాడిని మంచిగా డాక్టర్ దగ్గర తీసుకుపోయి ట్రీట్మెంట్ ఇప్పించేసి వాడిని మంచిగా మారుస్తాం. వాడికి ఎవడైతే గంజాయి అమ్ముతాడో వాని మీద కేసు పెడతా. మీ పిల్లవాడికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. రేపు ఉద్యోగానికి ఇప్పుడు కొంతమంది చాలామంది భయపడేందంటే ఇంటర్ డిగ్రీ చదివే పిల్లలు ఉంటారు, పోలీసుకు చెప్తే కేసు అవుతుంది, మళ్ళీ తల్లిదండ్రులం అయ్యి ఉండి మా పిల్లోడి మీదనే మేము కేసు పెడుతున్నామా అనే భయంలో ఉంటారు. నేను ఒకటి హామీ ఇస్తున్నా, మీ పిల్లవాడి మీద కేసు పెట్టాం. మీ పిల్లవాడిని మార్చడానికి మా తోడు పాటిస్తాం. మంచి హాస్పిటల్ తీసుకువెళ్తాము, డాక్టర్ దగ్గర తీసుకెళ్తాము, అతన్ని మంచిగా తయారు చేస్తాం. లేదు అని మీరు నిర్లక్ష్యం వహిస్తే ఏదో ఒక రోజు మీ ప్రాణాలకే ముప్పు అవుతారు. చాలా వరకు కాల్స్ వస్తున్నాయి, అట్లా తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారు. ఆల్కహాల్ తాగే బీరుకు కానీ విస్కీకి అలవాటైన వాళ్ళు కానీ గాంజాయికి అలవాటైన వాళ్ళు కానీ ఇట్లాంటిది ఉంది. కాబట్టి మీ ఇళ్ళల్లో అలాంటి వాళ్ళు ఉన్నా, మీకు తెలిసిన వాళ్ళు ఉన్న సమాచారం ఇవ్వండి. ఖచ్చితంగా వాళ్ళని కేసు కాకుండా చూస్తాము. ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తాము. కాబట్టి ప్రజలు సహకరించాలి. మరొక్కసారి నేను క్లియర్గా చెప్తున్నాను, ఇక్కడ ఉన్న యూత్కి కూడా ఎట్టి పరిస్థితుల్లో తెలిసి తెలియక చేసిన నేరం ఏదైనా నేరమే. నాకు తెలియలేదు సార్, నన్ను పిలిస్తే పోయినా, నా ఫ్రెండ్ రైల్వే ట్రాక్ పక్కన లేకపోతే మెయిన్ రోడ్లో లేకపోతే కాలేజ్ రోడ్లో బర్త్డే కేక్ కట్ చేసుకోవడానికి పోయినా వాడు గంజాయి తెచ్చింది నాకు తెలియదు, లేకపోతే వాడు అవతల ఒకరిని కొట్టడానికి పోయింది నాకు తెలియదు అని అంటే అట్లా ఏడిచి మా దగ్గర ఉన్న వాళ్ళు జైలుకి పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా చట్టం ఒప్పుకోదు. కాబట్టి నువ్వు ఏం చేస్తున్నావు, ఎటు పోతున్నావు అనేది కొద్దిగా దిమాగ్ పెట్టుకొని, కాన్షియస్ పెట్టుకొని, ఏ టైంలో రమ్మన్నాడు, ఎటు పోతున్నావు ఏందనేది చూడాలి. అది అట్లా చాలామంది ఇంజనీరింగు, డాక్టర్లు చదివే వాళ్ళు కూడా ఫ్రెండ్స్ సాహసంతో పోయి మీరు అప్పుడప్పుడు చూస్తుంటారు హైదరాబాద్లో బర్త్డే పార్టీ కానీ పోయి రేవ్ పార్టీలు ఇరికిపోతారు. అందరు రేవ్ పార్టీ అని తెలియదు, అందులో ఒక్కడికో ఇద్దరో దొంగ ఉంటాడు. కానీ అక్కడ పోయిన 10 మందిని 20 మందిని పట్టుకొచ్చేస్తాం. సో అట్లాంటివి చూడాలి. మీ పిల్లలకు జాగ్రత్తగా చెప్పండి. మీకు కూడా నేను హెచ్చరిక చేస్తున్నాను. ఈ రౌడీస్ ఇట్లాంటి వాళ్ళ లిస్టుని చూడండి. వాళ్ళు చేసిన ఒక తప్పుకు ఇప్పటి వరకు శిక్షిస్తారు. ఇంకా 10 సంవత్సరాలకు కూడా ఇదే శిక్ష వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు మంచి ప్రవర్తన ఉండి మంచిగా ఉండి వాళ్ళు గతంలో మళ్ళీ మంచి పని చేసుకుంటున్నారు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదంటే అప్పుడు రౌడీ షీట్ ఎత్తేస్తాం తప్ప ఇది కంటిన్యూషన్ ఉంటుంది. కాబట్టి నేరాల్లో పాల్గొనొద్దు, తెలిసి తెలియక నేరాలు చేయొద్దు, పోలీస్ రికార్డులకు ఎక్కొద్దు, మంచిగా ఉండాలి, మీ కుటుంబాలతో ఉండాలి, పోలీసుకు సహకరించండి. థ్యాంక్ యూ. మొన్న కర్నూలు బస్ ప్రమాదానికి కారణం కూటమి ప్రభుత్వం. వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల ఆ టైంలో మందు అమ్మకపోయి ఉంటే బైకర్ బతికి ఉండేవాడు. ఆ 20 మంది ప్రాణాలు నిలబడేవి.
మొన్న ఇష్యూ కూడా అంటే మా బాధ ఏంటంటే ఎక్కడో అక్కడ అంటే ఇప్పుడు మొన్న అంతమంది ప్రాణాలు పోయాయి కదా, ఆ బైకర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు కదా, 2 వ్యక్తులు ట్రావెల్ చేస్తుంటే శివశంకర్ అనే వ్యక్తి ఇదయ్యాడు, ఇంకో మనిషి ప్రాణాలు కోల్పోయాడు కదా. ఆ మద్యం గనక అవైలబుల్ గా లేకపోయి ఉంటే ఆ టైంకి అక్కడ ఆ మద్యం కొనుగోలు చేయకుండా అతను మామూలుగా వెళ్ళుంటే అతను బతికేవాడు, ఆ 19 మంది ప్రయాణికులు బతికేవాడు. ఈ రోజున ఒక మాంసపు ముద్దల్లా ఉన్న ప్రయాణికులని ఒక DNA టెస్టుల ద్వారా ఎవరిది ఏంటి అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పగిస్తున్నటువంటి పరిస్థితి, ఇంత విషాదకర ఘటన అవసరమా రాష్ట్రంలో మనకి? ఒక తల్లి తన బిడ్డ కాలిపోకూడదని చెప్పి ఇలా పట్టుకుని తను దహనం అయిపోతూ ఆ బిడ్డను కాపాడే ప్రయత్నం చేసిన హృదయ వికారమైనటువంటి ఆ సంఘటన చూడాల్సిన కర్మ ఏంటి మనకి? దేనికి లింకప్ అయి ఉంది ఇదంతా? మద్యం మాఫియా కాదా? ఏ ఊర్లో చూసినా మద్యం షాపులు, బెల్ట్ షాపులు విచ్చలవిడిగా కనిపిస్తున్నాయి. గుడి లేదు, బడి లేదు, స్కూల్ లేదు. ఇందాక చెప్పినట్టు హైవే రేడియోస్ లో ఎక్కడ పడితే అక్కడ మీరు అందుబాటులో ఉంచి తాగొద్దు అంటే ఎవరు వింటారండి? ఎవరు వింటారు? రాష్ట్రంలో ఈ రోజున మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు కూడా ఈ మద్యం మాఫియానే ఒక కారణం అని చెప్తాను నేను నిస్సంకోచంగా. నిన్న కూడా ఒక న్యూస్ చూసాం. ఒక 20 రూపాయల కోసం ఒక పిల్లోడు పక్క పిల్లోడి గొంతు కోసేసిన వైన మనం చూసాం. ఏంటిది? ఏం జరుగుతోంది అసలు రాష్ట్రంలో? దేని గురించి మీరు నోరు తెరిచి మాట్లాడరు. ముఖ్యమంత్రి గారు మాట్లాడరు, ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడరు, పీపీపీ గారు లోకేష్ గారు మాట్లాడరు, హోమ్ మినిస్టర్ గారు అసలే మాట్లాడరు. అంటే కూటమి నేతల దృష్టి ఎలా ఉందంటే, మాకు మద్యం షాపులు, బెల్ట్ షాపులు విస్తరిస్తే చాలు, ఆరోగ్యశ్రీ లేకపోతే ఏంటి, మెడికల్ కాలేజీలు లేకపోతే ఏంటి, గ్రామ సచివాలయాలు లేకపోతే ఏంటి, గ్రామాలు ఏవైపోతే మనకేంటి అన్నట్టుగా ఉంది ఈ రోజున కూటమి పరిస్థితి, కూటమి వ్యవహరిస్తున్న తీరు. ఎంత కళకళ్లాడుతూ ఉండేయో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గ్రామాలన్నీ కూడా ఈ రోజున అంతా వెలవెలబోతున్నాయి ఈ మద్యం మాఫియా మూలంగా. జగన్ గారు ఎంత సంక్షేమ పాలన అందించారో అంతకంత కాకినాడలోని ఉప్పాడ తీరాన్ని మొంత తుఫాన్ అతలాకుతలం చేస్తుంది. అధికారులు గ్రామస్తులను ఖాళీ చేయడంతో తమ ఇల్లు కొట్టుకుపోతున్నాయని భయపడుతున్న మత్స్యకారులు. వర్షం ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. మీ అందరూ కూడా బయలుదేరి మీ ఇల్లు ఖాళీ చేసి తాళాలు వేసుకుని 8 సంవత్సరాలు కాసింది. ఇదంతా ప్రొవైడ్ చేస్తాం. మీరు ఏదైనా ట్యాబ్లెట్స్ కదా నువ్వు కాకినాడ తీరంపై మొంతా తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. మత్స్యకారులకు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.